మన దేశంలోనూ రాష్ట్రంలోనూ జీర్ణాశయ క్యాన్సర్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స నిపుణుల్లో అవగాహన పెంపొందించేందుకు కాకినాడలో జిఏపిఎస్ అంకాలజీ సిఎంఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ జీవనశైలి మార్పులు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, పొగాకు, మద్యపానం, ఊబకాయం వంటి కారణాల వల్ల జిఐ క్యాన్సర్లు పెరుగుతున్నాయని తెలిపారు. కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, మింగడంలో ఇబ్బంది, మలంలో రక్తం కనిపించడం, నిరంతర కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గోపి శ్రీకాంత్ మాట్లాడుతూ హెచ్చరిక లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి ఎండోస్కోపీ, శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా సమర్థవంతంగా నయం చేయవచ్చని తెలిపారు. అలాగే యశోద హాస్పిటల్స్ వైద్యులు ప్రతి నెల 2వ సోమవారం కాకినాడలో కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బహుళ విభాగాల సమన్వయంతో చికిత్స అందించడం ద్వారా రోగుల జీవన నాణ్యత, చికిత్సా ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆంధ్ర మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తాను. ఇవాళ కాకినాడకి ఈ హోటల్కి మన పాత్రికేయులందరినీ విచ్చేయమని కోరడానికి కారణం మనతో పాటు డాక్టర్ గోపి శ్రీకాంత్ గారు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోస్కోపిస్ట్, ఎయిమ్స్ ఎక్స్ ఫ్యాకల్టీ, మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కాకినాడకు విచ్చేసి ఉన్నారు. మనతోటి క్యాన్సర్, జిఐ క్యాన్సర్, వాటి లేటెస్ట్ ఏమేమి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ గోపి శ్రీకాంత్ సార్ టు అడ్రస్. నా పేరు డాక్టర్ గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిస్ట్. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మన భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ గోదావరి జిల్లాల్లో కూడా పేగు క్యాన్సర్లు, జిఐ క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు, చిన్న పేగు, కడుపు, ప్యాంక్రియాసు, లివరు, గాల్ బ్లాడరు క్యాన్సర్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నట్లకి కారణాలు 2 రకాలు. ఒకటి నాన్ మోడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, కొన్ని మన చేతుల్లో ఉన్నది. జెనెటిక్స్, వయసు పెరగడం, ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే, అధికంగా పొగాకు వాడడం అంటే టొబాకో నవలడం కానీ లేదా స్మోకింగ్ చేయడం కానీ, వీటి వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ పెరగడం కారణంగాని, అలాగే ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ వస్తున్నాయి. ఇది కాకుండా కొన్ని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కానీ లివర్కి వచ్చినప్పుడు ఇది లివర్ని డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ కానీ మా ఊరు ఏలేశ్వరంలోని మేము యాజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను ఎక్కువ చూసినవి లివర్ క్యాన్సర్లు. వాళ్ళందరూ హెపటైటిస్ బి. ఒకవేళ కానీ వీళ్ళకి హెపటైటిస్ బి ఉందని మొదట్లోనే తెలుసుంటే ఒక మాత్రతోటి ఆ హెపటైటిస్ బిని కంట్రోల్ చేసి లివర్ పాడవకుండా, క్యాన్సర్ రాకుండా కాపాడగలిగేవాళ్ళం వాళ్ళని. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల నుంచి మనం కాపాడుకుంటూ ముందుగా తెలుసుకొని చూసుకుంటే మనం ఈ క్యాన్సర్ నుంచి జాగ్రత్త పడగలం. మనకి మరి ఎవరికైనా ఒక పబ్లిక్కి ఈ క్యాన్సర్ ఉందా లేదా అన్నది ఎప్పుడు అనుమానం రావాలంటే, మనకి తెలియకుండా బరువు తగ్గడం కానీ, లేదా ఆకలి తగ్గడం కానీ, విరోచనం నల్లగా అవడం కానీ, లేదా విరోచనంలో రక్తం పడడం కానీ, ఏదైనా ముద్ద తింటుంటే అడ్డుపడడం కానీ, లేదా కడుపు నొప్పి బాగా ఎక్కువ వచ్చి ఏమాత్రం వేసుకున్నా తగ్గకపోయినా, ఇలాంటి కారణాలు ఉన్న వాళ్ళందరూ తప్పకుండా దగ్గరున్న డాక్టర్ని కలిసి ఎందుకు వచ్చింది ఇది, మనం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఈ మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందిలే అనుకోకుండా, ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్, ప్రమాదకరమైన ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మన దగ్గర డాక్టర్కి వెళ్ళి ఎందుకు ఈ సిమ్టమ్ ఉందని అర్థం చేసుకోగలిగితే మనం క్యాన్సర్స్ని చాలా ఎర్లీ స్టేజ్లోనే, అంటే మొదటి స్టేజ్లోనే మనం పట్టుకోగలం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్ ఎంత ఎర్లీగా మనం ఒక క్యాన్సర్ని కనుక్కోగలమో అంత మంచి అవుట్కమ్స్ ఉంటాయి, అంత బాగా తగ్గుతుంది అన్నమాట. దీన్ని బేసిస్ చేసుకునే మేము ఉభయ గోదావరి జిల్లాల్లో దిండిలోని ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్తో కలిసి ఒక గ్యాప్స్ జిఐ ఆంకాలజీ అని కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. దీంట్లో 100కు పైగా ఫిజిషియన్స్, సర్జన్స్ వచ్చారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ఈ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్ మేనేజ్ చేసే ఎంటైర్ టీమ్ మేమందరం, అంటే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నుంచి నేను డాక్టర్ గోపి శ్రీకాంత్ని, మా సీనియర్ కొలీగ్ డాక్టర్ సంతోష్ ఎనగంటి,
సర్జన్స్ డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ విజయ్ కుమార్ బడా, అలాగే రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయ అండ్ ఆల్సో డాక్టర్ దేవనారాయణ్ అండ్ అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్, మా గ్రూపు బృందం అంతా వచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. ఈ కాన్ఫరెన్స్లోని ఈ పేగుకు సంబంధించిన లేదా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్ని త్వరగా కనుక్కోవడం ఎలాగా, అలాగే ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి, ఏ అడ్వాన్సెస్ వల్ల ఈ మధ్య ఈ క్యాన్సర్ యొక్క అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, పేషెంట్కి ఈ క్యాన్సర్ నుంచి ఎలా తగ్గించగలం అన్నది డిస్కస్ చేసాం. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని క్యాన్సర్ మేనేజ్మెంట్లో చాలా కొత్త వినూత్న పద్ధతులు మనం స్టార్ట్ చేయగలిగాం. అందులో 1-2 ఎగ్జాంపుల్స్గా చెప్పాలనుకోండి. ఒకటి ఎంఆర్ లినాక్ అని స్పెషల్ రేడియేషన్ మెషిన్ ఉంది, రేడియేషన్ థెరపీ ఇచ్చేవి, అంటే క్యాన్సర్లో ఏదైతే రేడియేషన్ ఇస్తామో అది. ఈ ఎంఆర్ లినాక్ అన్నది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలోనే స్టార్ట్ అయింది. ఈ క్యాన్సర్ వైద్యానికి ఒకప్పుడులాగా ఒక డాక్టర్ ట్రీట్ చేసే జబ్బు కాదు ఇది. దీనికి మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచెస్ అన్నది అవసరం. అంటే బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ అన్నది ఒకే చోట ఉండి ఈ క్యాన్సర్ని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తే బెస్ట్ అవుట్కమ్స్ వస్తాయని ఒక టీమ్గా డిస్కస్ చేసి పేషెంట్ని ట్రీట్ చేస్తాం. సో దీనికనే వీ వాంట్ టు సీ ఇట్ ఎర్లీ, స్టేజ్ ఇట్ రైట్, ట్రీట్ టుగెదర్ అన్న ఒక థీమ్ తోటే ఈ గ్యాప్స్ జిఐ ఆంకాలజీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. అంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కోవాలి, కరెక్ట్గా ఎలా ఉందో తెలుసుకోవాలి, కలిసి దీన్ని క్యాన్సర్ని ట్రీట్ చేయాలి. దీని ద్వారా మన పేషెంట్ అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఇందాక ఒక పాత్రికేయులు ప్రశ్న అడిగారు, హైదరాబాద్లో మీ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఎందుకు ఈ సెషన్ పెట్టారు అని. ఒకటి, సార్ వాళ్ళది నేటివ్ ప్లేస్ ఏలేశ్వరం. రెండోది, సార్ ఇక్కడ నేటివ్ ప్లేస్లో సర్వీస్ చేయాలనే కోరికతోటి ప్రతి రెండో సోమవారం ఇక్కడ ప్రతి నెల రెండో సోమవారం రాజమండ్రిలోను, కాకినాడలోను, పొద్దున పూట రాజమండ్రిలోను, ఆఫ్టర్నూన్ పూట కాకినాడలోను, ఇంకా ఏలేశ్వరంలోను 3 ప్లేసుల్లో చూస్తారు. అది కాకుండా రెండో మంగళవారం విశాఖపట్నంలో కూడా చూస్తారు పేషెంట్స్. ఎవరైనా పేషెంట్స్ సార్ని అప్రోచ్ అవ్వాలి అంటే కనుక నా కలీగ్ రామకృష్ణ అని ఉన్నారు ఇక్కడ, ఆయన నంబర్ మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇచ్చాను. ఎవరైనా ఆ నంబర్ని అప్రోచ్ అయితే మా డాక్టర్ గారితో కల్పిస్తాం తప్పకుండా. సో మీకు ఏమన్నా సెకండ్ ఒపీనియన్స్ కావాలన్నా కూడా మా డాక్టర్ గారు ఇక్కడే చూసి చెప్తారు మీకు హైదరాబాద్ రావాలా అని. ఎస్వివి రామకృష్ణ.